యేసు ప్రభు పునరుద్ధానం గురించి మనం ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా శుభవార్త 24వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం నాడు తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గలిలీ నుంచి వచ్చారు ఈ స్త్రీలు కానీ యేసు ప్రభుతో పాటు చాలామంది వచ్చారు. వాళ్ళలో కూడా స్త్రీలు ఉన్నారు. అసలు మామూలుగా అయితే ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసింది ఇప్పుడు శుక్రవారం 10-11 ఆ మధ్యలో అనుకోండి. 10-11 ఆ మధ్యలో యేసు ప్రభు మరణించింది అదే శుక్రవారం 3 మధ్యాహ్నం 3ంటికి యేసు ప్రభు చనిపోయింది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక మామూలుగా వీళ్ళు వెళ్ళిపోవాల్సింది. అంటే ఏడ్చారు, యేసు ప్రభు రొమ్ము బాదుకుని యేసు ప్రభు నిమిత్తం ఏడ్చారు. కొందరు అనుకున్నారు ఈ రోమా బానిసత్వం నుంచి విడుదల పొందొచ్చు, ఈయన్ని అడ్డం పెట్టుకుని ఈయన రాజుని చేసేద్దాం. ఇప్పుడు ఈ 70 మంది శిష్యులు ఉన్నారు కదా, అలాంటి మెంటాలిటీ ఉంది చాలామందిలో. 12 మంది శిష్యులేమో మెయిన్. ఈ 70 మంది శిష్యులకి ఆ ఆలోచన ఉంది. ఇలా ఏంటంటే అంత దగ్గరగా ఉంటారు యేసు ప్రభుకి. వాళ్ళ దగ్గరగా ఉండవ ఈ 12 మందికి కూడా యేసు ప్రభు సరిగ్గా అర్థం కాలేదు కదా, అంతగా అర్థం కాలేదు. ఈ 70 మందికి అసలే అంత ఏం అర్థమైనట్లేదు. వీళ్ళంటే రాజు ఈయన అడ్డం పెట్టేసుకుని రోమా బానిసత్వాన్ని నుంచి మనం విడుదల పొందొచ్చు, వాళ్ళపైన తిరుగుబాటు చేసేసి వాళ్ళ సంఖ్యలు తెంచేసుకుందాం, ఈయన రాజుగా పెట్టేసుకుందాం అన్నట్టుగా ఉంటారు. ఈయన చనిపోయేసరికి ఆశలన్నీ నిరాశలైపోతాయి. యేసు ప్రభు చనిపోయేసరికి ఏంటంటే యేసు ప్రభు వచ్చింది ఏంటంటే పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి కోసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు లోతుగా చెప్పబోయేసరికి అర్థం కాల, శిష్యులకే అర్థం కాల. ఇంకా మిగతా వేరే వాళ్ళు ఉంటారే యేసు ప్రభు వెనకాల ఉండేవాళ్ళు మరియులు కానీ ఇలాంటి వాళ్ళు అందరికీ, ఇంకా వాళ్ళకేం అర్థమైంది? యేసు ప్రభు వెంబడించేవాళ్ళకి అసలు పక్కన ఉన్న శిష్యులకే సరిగ్గా అర్థం కాలేదు, గ్రహించుకోలేదు. అది మరలా అడుగుదామంటే వీళ్ళకేం ధైర్యం సరిపోవట్లా. శిష్యులకి ఏమో ధైర్యం సరిపోయేది కాదు. అలా ఏమన్నా బోధ కూడా తిడతాడేమో అన్నట్టు అడిగేవాళ్ళు, కానీ అంత క్లారిటీగా ప్రతి కూడా అడిగేవాళ్ళు కాదు. అడిగితే అప్పుడే వచ్చేసేది. ఇంకలా వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత రోజు అంటే వెళ్ళిపోవాల్సింది. తర్వాత రోజు ఏమైంది? వాళ్ళు ఏంటంటే ఆరాధించుకునేది, అది సబ్బాత్ డే, దేవుణ్ణి ఆరాధించుకునే రోజు అది. ఆదివారం, అదే మనం ఆదివారం ఎలా అయితే చేస్తున్నామో శనివారాలు వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఆ యూతులు. వాళ్ళు ఏంటంటే అటు ఇటు వెళ్ళే పరిస్థితి లేదు, వీళ్ళకి కదిలే స్థితి లేదు. కాబట్టి ఆ యెరూషలేములోనే ఉండాల్సి వచ్చింది. అక్కడే దేవుణ్ణి ఆరాధించుకుంటే అక్కడే గడిపారు ఆ రోజు వారికి. తర్వాత రోజు వెళ్ళొచ్చులే, తర్వాత రోజులో వెళ్ళిపోవచ్చు
సరే ఈరోజు ఏంటంటే అంటే ఇప్పుడు 1 కిలోమీటర్ వరకు కాస్త తక్కువ అంత నడవనిచ్చేవాళ్ళు అనుకుంటా. అంతకు మించి నడిస్తే అది దోషంగా చూసేవాళ్ళు అనుకుంటా. అది అంటే యూదుల లెక్క అలా ఉండేది. వీళ్ళేంటంటే ఇక అక్కడే ఉన్నారు, ఇక దేవుని మందిరంలో దేవుని ఆరాధించుకుంటా అక్కడే ఉన్నారు. ఇక ఆ తర్వాత తెల్లారి రోజు ఆదివారం అయింది. ఆ ఆదివారం రోజున యేసు ప్రభుని సిలువ వేసింది యెరూషలేము పట్టణానికి కొంచెం బయట యేసు ప్రభుని సిలువ వేశారు. అంటే ఊరి చివర అనుకోండి. యెరూషలేము పట్టణానికి చుట్టూరు కూడా గోడలు ఉంటాయి కదా, గోడలు అవతల కొద్దిపాటి దూరంలో యేసు ప్రభుని సిలువ వేశారు. వీళ్ళు తెల్లవారుజామున సమాధి దగ్గరికి వచ్చారు. అది సుమారు 5:45 ఆ ప్రాంతంలో అనుకోండి. ఆ దగ్గరగా కాస్త అటు ఇటుగా మీరు ఆ సమయాన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఆదివారం పూట 5:45 అనుకోండి. ఆ సమయాల్లో యేసు ప్రభు లేచింది 3 అనుకోండి. తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున 3 యేసు ప్రభు లేచాడు అనుకోండి. సుమారు మనకు తెలియదు, ఈ బైబిల్లో కూడా లేదు, మరి చరిత్ర ఆధారాలు కూడా లేవు. సుమారు ఆ టైం పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి మొత్తం కలిసిద్ది, సింక్ అయిపోయింది. యేసు ప్రభు శుక్రవారం 3 గంటలకి సాయంత్రం లేదా మధ్యాహ్నం 3 గంటలకి అనుకోండి, 3 గంటలకి మరణించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లేచాడు. వీళ్ళు 5:45 ఉదయకాలాన ఆ సమాధి దగ్గరికి ఈ బ్యాచ్ చేరుకుంటారు, అక్కడికి వెళ్తారు. చేరుకోగానే అక్కడ యేసు ప్రభు లేడు. యేసు ప్రభు తన పని తాను చేసుకుంటున్నాడు. లేచాడు, తన పని తాను చేస్తూ ఉంటున్నాడు. ఆ మహిమ శరీరంతో లేచాడు. ఇది ఆ దేహంతో మానవ దేహంతో దేవుడు లేపాడు ఆయన్ని, మహిమ శరీరంతో లేచాడు. ఎవరైతే నీతిగా ఈ భూలోకంలో ఉన్నంతకాలం నీతిగా భక్తిగా చెత్తాచెదారాన్ని భూమి మీద ఎతకకుండా ఎవరైతే భక్తిగా దేవుడిని వెంబడిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అలాంటి శరీరాలు ఇవ్వబడతాయి. మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక జన్మే, డజన్ జన్మలు లేవు. 12 సంవత్సరాలకి మరలా పుడతారు, ఏ పిచ్చిగా అలా చెప్పుకుంటూ ఉంటారు. మనిషి పుట్టేది ఒక్కసారే పుడతాడు, మనిషికి ఒక్క జన్మే ఉంది. ఆ తర్వాత పరలోకం కానీ నరకంలో కానీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది పరలోకమా నరకమా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడే మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మామూలుగా విమోచించబడిన వాళ్ళకి, అంటే పాపం నుంచి తమను తాము కాపాడుకుంటూ ఈ భక్తి చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళకి ఈ మహిమ శరీరం అనేది ఇవ్వబడుద్ది. అది యేసు ప్రభు 2వ రాకడప్పుడు వాళ్ళు అలా ఎత్తపడతారు. వాళ్ళకి దేవునికి లోపట్టలేదు అనుకోండి, దేవునికి లోపడతల వ్యక్తి, అతని వ్యక్తి ఇప్పుడు భక్తి చేసేవాళ్ళ వ్యక్తి ఆ శరీరాలు ఎంతైతే ప్రకాశిస్తూ ఉంటాయో తర్వాత ఎంతైతే ప్రకాశిస్తూ ఉంటాయో భక్తి చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శరీరాలు అంతకంత పాడైపోతాయి. అవసరమైతే సాతాను ఇప్పుడు నరకంలో పోయారనుకో, వాళ్ళ శరీరాలు కాలక్రమేణా అవి ఇంకా ఇప్పటికి ఇంకా పాడైపోతూనే ఉంటాయి, ఇంకా చండాలం అయిపోతూనే ఉంటాయి. నరకానికి వెళ్ళిన స్టార్టింగ్లో కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ అది కాలం గడిచే కొద్దీ నరకంలో ఇదంతా ఒళ్ళంతా కాలిపోయి ఇంకా చాలా పాడైపోయింది. అలా అప్పుడు సాతాను అటు చూపిస్తాడు, అదిగో చూడు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో నువ్వు చూడు ఎలా ఉన్నావు అని ఇంకా ఇడికి కాల్చు తింటాడట. పక్కన దెయ్యాలు ఉంటాయి కదా, రాక్షసుల్లాగా మనుషులు హింసించే బొట్లు ఉంటారు కదా, వాళ్ళు చూపెడతారు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, నువ్వు చూడు ఎలా ఉన్నావో, భూమి మీద ఉన్నంతకాలం సుఖభోగాలు అనిపించావుగా, దేవుడిని పక్కన పెట్టావు కదా, దేవుడిని పక్కన పెట్టావు,
నీ తోటోళ్ళేమో వాళ్ళు భక్తి కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారో, నువ్వు అది చండాలపో లైఫ్ అనుకున్నావు. నువ్వు ఆ కార్లు కావాలంటున్నావు, కావాలంటున్నావు, ఈ భక్తి అన్ని పక్కన పెట్టేసి లోకంలో ఉన్న సుఖభోగాల కోసం ఆ గజ్జిని రుద్దుకుంటా ఎంత బాగుంది అనుకుంటా నువ్వు లోకంలో ఉన్న చెత్త చెదారాన్ని ఆస్వాదించటంలో నువ్వు మునిగిపోయావు. వాళ్ళైతే ఎంతో కష్టపడబట్టి అలా వాళ్ళెంతో భక్తి చేయబట్టి వాళ్ళు అలా వెళ్ళారు. ఈ లోకంలో ఎంతో విడిచిపెట్టారు. వాళ్ళు ఎన్నో కాదనుకున్నారు. వాళ్ళు ఎన్నో కంఫర్ట్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టబట్టి వాళ్ళు అలా వెళ్ళారు. ఒరే సవట సన్నాసి, నువ్వైతే నీకు ఆస్తిపాస్తులు, ధనయామోహం, భూమి మీద ఏది బాగుంటే నీకు అది కావాలనుకున్నావు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ స్థలాలు, ఆస్తిపాస్తులు అన్నీ వదులుకున్నారు వాళ్ళు భక్తి చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు. వాళ్ళ అందచందాలను కూడా లెక్క చేయలే. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు భక్తి చేసేవాళ్ళు, ఎండలోకైనా వెళ్తున్నారు, ఏమైనా చేస్తున్నారు దేవుడి పని కోసం. వాళ్ళు ఎండలోకి వెళ్తే కద్దిపోయి నల్లబడిపోతామే, ఈ శ్రద్ధ వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు నరకానికి వచ్చావు, నీకు ఆ శ్రద్ధ ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నంతకాలం అందాల మీద వ్యామోహం, వాటి మీద వ్యామోహం ఉంది. శరీరం మీద వ్యామోహం ఉండబట్టి నువ్వు ఆ శరీరాన్ని నీట్గా చేసుకుని అలా ఉన్నావు. కానీ వాళ్ళ ఎండని వానని లేకుండా ఎంతో శ్రమించి వాళ్ళ శరీరాన్ని ఎంతో త్యాగం కూడా చేశారు. వాళ్ళ ఆస్తిపాస్తులు, ధనం, శరీరం అన్నీ ఒళ్ళు హోనం చేసేసుకుని వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అన్నీ దేవుడే అనుకుంటా అన్ని సమస్తం కూడా దేవుడికి ఇచ్చేశారు. కాబట్టే వాళ్ళు ఈ రోజులు పరలోకంలో అంత ధనంతో గొప్ప ధనంతో, వజ్రాలు వైడూర్యాలతో, మంచి ఆస్తిపాస్తులు, హోదాతో, ఎంతో ప్రకాశమానమైన ఆ శరీరాలతో, ఇప్పుడు యేసుప్రభు ఎలా అయితే పునరుద్ధానమైనప్పుడు ఆ శరీరం ఎంతైతే తేజరిల్లిందో అలాంటి గొప్ప తేజస్, ట్యూబ్లైట్ బాడీ అనుకోండి. అంతేకాదు ఆ బాడీ మాయమైద్ది కూడా. ఇప్పుడు మన బాడీ ఉంది, కాలు జారిందంటే ఏ ఎముకి రిక్తో తెలియదు. ఇది అలాంటి బాడీ. కొంచెం ఎత్తు నుంచి పడ్డామంటే అది ఎంతవరకు ఉంటుంది? ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ బాడీ ఇప్పుడు యేసుప్రభు పునరుద్ధానం అయ్యాడు కదా సండే, ఆదివారం 3 గంటలకి. ఆ బాడీ ఎలాంటిదంటే దేవుడు యేసుప్రభుకి ఇచ్చిన ఆ బాడీ, మహిమ శరీరం, ట్యూబ్లైట్ బాడీ, మాయమయ్యే శరీరం. అలాంటిది రావాలి అంటే మనం భూమి మీద ఉన్నంతకాలం దేవునికి లోబడతా దేవుడికి నచ్చినవి చేయాలి. దేవుడు భూమి మీద మనం ఏమైతే, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం చట్టాలన్నీ కూడా ఉంటాయి, నడుచుకోవాలి మనుషులు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, లేదంటే శిక్షకే అర్హులు. అలాగే పరలోకం వెళ్ళాలంటే పరలోకానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పాటించినప్పుడు మాత్రమే మనం పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్తే అలాంటి బాడీ వచ్చింది. లేదా ఈ దేవుడు రాకడ అనుకుంటున్నాం కదా, ఆ రాకడ వచ్చినప్పుడైనా సరే ఆ మహిమ శరీరాలు ఇవ్వబడతాయి. ఆ రాకడ లేట్ అయ్యి మనం పోయామంటే వస్తుంది. అదే యేసుప్రభు వచ్చినా మనకు అలాంటి బాడీలు వస్తాయి. ఎవరికి వస్తాయి? భక్తి చేసేవాళ్ళకి మాత్రమే. సహం భక్తి చేసేవాళ్ళకి వాళ్ళకి అవమానం జరిగింది, అవమానకరంగా ఉంటుంది. వాళ్ళ దేవుడు అలా తూగినప్పుడు వాళ్ళు పెద్ద వెయిట్ తూగరు. ఎవరైతే భక్తి బాగా చేస్తారో, ఇప్పుడు ఉదాహరణకి సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళని తూకంలో పెడితే బాగా బరువుగా తూగుతారు. నా బొట్టోడు నీ బొట్టోడిని పక్కన పెట్టామంటే పెద్ద బరువు తూగరు. అలా ఇప్పుడు ఏంటంటే అలా మంచి భక్తి చేసే వాళ్ళకి మంచి వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళ డిమాండే వేరుగా ఉంటుంది. హై డిమాండ్ ఉంటుంది. వాళ్ళ హై పొజిషన్లో ఉంటాయి. దేవుడు నాతో ఒకసారి చెప్పాడు, పరలోకం నువ్వు ఈ భూమి మీద ఉద్యోగాల కోసం అవి కావాలని పాకులాడుతున్నావు. నేను నా భక్తుల్ని సిద్ధపరచుకుంటున్నాను.
ఈ భూమి మీద వాళ్ళ తగ్గట్టుగా నేను అక్కడ పరలోకంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను. వాళ్ళు ఎంత బాగా శ్రమ పడితే మంచిగా ఈ భక్తి చేయిస్తే అలా వాళ్ళకి అలాంటి వ్యక్తులకి నేను పరలోకంలో మంచి ఉద్యోగాలు ఇస్తాను అని దేవుడు నాతో అన్నాడు. అప్పుడు అనిపించింది ఆ మాట నేను బుక్లో రాసుకున్నా. నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటా, జ్ఞాపకం చేసుకుంటా ఉంటా. ఆ మాటను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటా. ఇప్పుడు ఏంటంటే సరిగ్గా కష్టపడతల్లా. ఇప్పుడు నేనైనా సరే కష్టపడాలి, దేవుడి కోసం ఫలించాలి, దేవుడి కోసం ఎక్కువ కష్టపడాలి. మనం వాటిని అవి చూసి అవి కావాలి అవి సంపాదించుకోలేకపోతున్నాను, అంత సామర్థ్యం లేదే, పలానా అంత ఆరోగ్యం లేదే, నేను అవి సంపాదించుకోలేకపోతున్నానే అని అలాంటి మెంటాలిటీ అనేది దేవుడి నుంచి దూరం చేసిద్ది. లోకానుసారమైన మనసు, లోకాన్ని ప్రేమించామంటే ఆటోమేటిక్గా అటే చూస్తాం కాబట్టి దేవుడిని పక్కన పెట్టేస్తాం, దేవుడికి విరుద్ధంగా మారిపోతాం, దేవుడు ఉగ్రత గురవుతాం. దేవుడు ఉగ్రత ఎలా ఉంటుంది? రోలింగ్ బండ కింద పడితే ఎలా ఉండిద్ది? దేవుని ఉగ్రత కూడా అంతకంటే భయంకరంగా ఉండిద్ది. అది అలా ఉంటుంది. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఈ లోకానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు, దేవుడికి ఇష్టమైన మనసు, పరలోక రూల్స్కి తగ్గట్టుగా మనం ఈ లోకంలో ఆ రూల్స్కి తగ్గట్టుగా ఈ లోకంలో మనం మెలగాల్సి ఉంటుంది. ప్రార్థన అధిక సమయం చేయాలి. ఇప్పుడు వ్యక్తి తన పరిచర్యని విస్తారమైన ఆత్మలు సంపాదించాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి అతను చేసే ఆ పరిచర్య అనేది మంచిగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? తక్కువ సమయం ప్రార్థన చేసి ఎక్కువ సమయం సేవ చేయాలనుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్పేదేంటి? ఎక్కువ సమయం దేవునికి ప్రార్థన, ఎక్కువ సమయం కొన్ని గంటలు, ఒక 7-8 గంటలు, ఒక 6 గంటలు వేసుకోండి, ఒక 7 గంటలు మంచిగా బాగా ప్రార్థన చేసి అప్పుడు సువార్తకి వెళ్ళాలి. అప్పుడు సువార్తకి వెళ్తే దేవుడు పని చేయటం మనకి కనపడుద్ది. నేను కూడా ఇదివరకు అలా ఒక ఎక్కువ గంటలు ప్రార్థన చేసేవాడిని. ఇలాగే ఎక్కువ గంటలు ప్రార్థన చేసి చెప్పినప్పుడు సహా మంది, ఇప్పుడు 100 మంది ఉంటే 50 మంది ఎదురు తిరిగేవాళ్ళు. 50 మంది కాస్త ఏదో అలా వినేవాడు కొంచెం, కానీ ఎదురు మాత్రం బాగా తిరిగేవాడు కొందరు. అదే సమయంలో ఒక పెద్ద మనిషి మనకి ఒత్తాసు పలుకుతున్నట్టు, సువార్త చెప్పే వ్యక్తికి ఒత్తాసు పలుకుతాడు ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. అలా అప్పుడు వీళ్ళంతా కామైపోతారు, ఎదిరిచ్చే వాళ్ళందరూ కామైపోతారు. అలా ఈ టైప్లో నేను చూశాను. నేను కొన్ని ఇలా ఉంటుందా, దేవుడు ఇలా పనిచేస్తాడు అనేది నాకు అలాంటి ఒక అభిప్రాయం కలిగింది. ఇంకా అలా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బాగా ప్రార్థన చేసి సువార్త చేయండి. ఇంకోటి, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడు ఆకర్షించాలంటే వాళ్ళ గురించి ముందే కొంచెం ఉపవాసం ఉండి, ఒక పూట ఒక 6-7 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుని, వాళ్ళ పాపాలను బట్టి నీవే పశ్చాత్తాపడి ప్రార్థన చేసి అలాగే నీ గురించి కూడా చేసుకుని అప్పుడు ఒక 6-7 గంటలు చేసుకుని అప్పుడు వాళ్ళకి సువార్త చెప్తే అప్పుడు దేవుడు పని అనేది కనపడుద్ది. అలా ఒక వ్యక్తిని నరకం నుంచి గట్టెక్కియచ్చు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళలాగే మనం కూడా శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని విషయాల పట్ల. దేవుని పట్ల మన శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈ బ్యాచ్, వీళ్ళేంటి, వీళ్ళు తమ సొంత పనులన్నీ కూడా గల్లీ నుంచి వచ్చారు. వాళ్ళ సొంత పనులన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇదే మెయిన్ పనిగా చేసుకున్నారు, యేసు ప్రభువుని వెంబడించటం. ఇప్పుడు ఆయన సుగంధ ద్రవ్యాలు ఆయనకి పూయటానికి కానీ ఇంక ఇలా దేవుని విషయాల పట్ల వీళ్ళంతా కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. అలాంటి శ్రద్ధ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుకునేది. భూమి మీద తన వెతికేవారి కోసం దేవుడు ఎతుకుతున్నాడంట. భూమి మీద మనుషులు దేవుని వెతికేవారిని పట్టుకోవటం కోసం ఎక్కడెక్కడ ఉన్నారా నన్ను ఎతికేవాళ్ళు అని దేవుడు అలా చూస్తూ ఉన్నాడంట ఈ లోకం వైపు.
కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళలాగానే దేవుని పట్ల శ్రద్ధాశక్తులు కలిగి మనం దేవుడి పనిలో ముందుకు సాగిపోవాలి. నీ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.